సో హాయ్ వివర్స్ వెల్కమ్ టు యాక్సెస్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మన ఛానల్ ఇప్పుడే కొత్తగా ఎవరైనా విజిట్ చేసినట్టే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే దాంతోపాటు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసేయండి. అలాగే మా కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసేయండి. మరి ఆలస్యం లేకుండా మీ సలహాలు మరి మీకు ఉంటే కనుక మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మరి కొత్త అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. సో అప్డేట్ మనకి అందరికీ మన లైఫ్లో మనం చాలా బాగా యూజ్ చేస్తున్న ఒక యాప్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. దట్టు ఇది పీసీ వర్షన్ అనమాట, ఆండ్రాయిడ్ వర్షన్ కాదు. పీసీ వర్షన్ అంటే పీసీలో మనం యూజ్ చేస్తున్నాం. సో ఆండ్రాయిడ్లో కూడా మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో ల్యాక్ చేయకుండా మీకు వీడియో అయితే స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఆ అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనందరికీ వాట్సాప్ అనేది చాలా యూస్ఫుల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ని అయితే ఖచ్చితంగా మన మొబైల్లో ఉంటుందన్నమాట అందరికీ. సో వాట్సాప్ మొబైల్లో కాకుండా ఇప్పుడు మనం పీసీలో కూడా యూజ్ చేస్తున్నాం కదా. సో మనకు అప్డేట్ వచ్చేసి పీసీ వర్షన్ పీసీలో వాట్సాప్ వాడే వాళ్ళకైతే ఈ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఏంటంటే మనం మొబైల్లో స్టేటస్ అని పెడతా ఉంటాం, రైట్? సో స్టేటస్ అందరం పెడతా ఉంటాము, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏం చేసినా సరే మొబైల్ నుంచి మనం వాట్సాప్కి స్టేటస్ పెడతా ఉంటాం. అలాగే మనం ఇప్పుడు పీసీలో కూడా స్టేటస్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నిజమే ఫ్రెండ్స్ నేను చెప్పేది, ఎందుకంటే నేను చెక్ చేసి చెప్తున్నాను. సో మనం వాట్సాప్ని మన స్టేటస్ ఇప్పుడు మన ల్యాప్టాప్ నుంచి కూడా మనం స్టేటస్ని అయితే పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ నుంచి పెట్టి పెట్టి మనకు బాగా అలవాటు అయిపోయింది. సో మీరు ల్యాప్టాప్ నుంచి మనకు అనిపిస్తుంటుంది, ల్యాప్టాప్ నుంచి కూడా స్టేటస్ పెట్టడానికి బాగుంటాయి అని కదా. సో అలాంటిది ఇప్పుడు వాట్సాప్లో మనకి పీసీ వర్షన్కి అయితే స్టేటస్ పెట్టుకునే అప్డేట్ అయితే మనకి వీళ్ళు ఇచ్చారనమాట. సో అదొరికైనా ఇంకా రాలేదంటే కనుక ఒకసారి మీరు వాట్సాప్ని అయితే అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత చెక్ చేసుకోండి. ఒకరు రాకపోతే వెయిట్ చేయండి ఫ్రెండ్స్, అందరికీ వస్తుంది ఖచ్చితంగా. నాకైతే వచ్చింది, అందుకే నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ని మనం ఎలా పెట్టుకోవాలి ల్యాప్టాప్ నుంచి అనేది ఇంకా నీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వాట్సాప్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, Start window, search H, WhatsApp, SM2 WhatsApp, unknown. సో నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ ఓపెన్ అవుతుంది. 25, WhatsApp document, banner landmark, new chat menu button, collapsed sub menu. సో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం ట్యాబ్ అయితే ప్రెస్ చేసుకుంటూ రావాలి. Searcher stop chat list filters tab, chat list table, NHT batch 3302/0, chat list filters tab, control, all tab select, searcher start a new chat edit, searcher blank, chat list filters tab, control, all tab selected 1 of 4, search banner, new, chat list filters tab, control, all tab, ఫ్రెండ్స్ searcher start a new chat list filters tab, banner landmark, menu, resize the chats, unread, 25, your personal end-to-end, resize the chats. Searcher start a new chat list filters tab, control, all tab selected, all tab focus, searchers, banner landmark, menu, end-to-end, banner landmark, chats toggle button pressed. ఓకే ఫ్రెండ్స్, సో చాట్స్ టాగల్ బటన్ ప్రెస్ ఉంది కదా, ఇక్కడికైతే మనం రావాలన్నమాట. ట్యాప్ ప్రెస్ చేసుకుంటూ ఇది వచ్చిన తర్వాత ఇక్కడ మనం డౌన్ యారో ప్రెస్ చేద్దాం. Calls toggle button not pressed. Status toggle button not pressed. స్టేటస్. సో కొందరికి ఏంటంటే ఒక్కొక్కసారి స్టేటస్ అప్డేట్స్ అండ్ స్టేటస్ అని వస్తుంది, సో కొందరికి డైరెక్ట్ స్టేటస్ అని వస్తుంది. ఓకేనా? సో నేను ఇక్కడ స్టేటస్ వచ్చింది, ఇక్కడ స్పేస్ బార్ అయితే Space. Status tab drawer. ఇక్కడ స్టేటస్ ట్యాబ్ డోర్ వచ్చింది, ఇక్కడ మనం ట్యాబ్ అయితే ఇవ్వాలి. Banner landmark, add status menu button, collapsed sub menu. యాడ్ స్టేటస్ Menu button, collapsed sub menu. స్టేటస్ మెన్యూ, My status click to add. మై స్టేటస్ క్లిక్ టు యాడ్. ఓకేనా? మనం ఇక్కడ నుంచి కాకుండా యాడ్ స్టేటస్ లోకి అయితే Add వెళ్దాము. status menu button, collapsed sub menu. సో యాడ్ స్టేటస్ మీద మనం ఎంటర్ ఇద్దాం ఒకసారి. Photos and videos 1 of 2. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనం వాట్సాప్ నుంచి ల్యాప్టాప్ నుంచి కూడా స్టేటస్ పెట్టుకోవచ్చు మన వాట్సాప్ నుంచి. ఓకేనా? ఇప్పుడు ఫొటోస్ వీడియోస్ వచ్చింది, డౌన్ చేస్తున్నాను. ఇక్కడ Text 2 of 2. టెక్స్ట్, ఈ రెండు ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. సో ముందుగా టెక్స్ట్ చూద్దామా? రైట్. సో నేను టెక్స్ట్ మీద ఎంటర్ ఇస్తున్నాను. Unknown. సో ఇక్కడ అన్నోన్ వచ్చింది, ఒకసారి నేను ట్యాబ్ అయితే ప్రెస్ చేస్తున్నాను. 25, WhatsApp document, status, contacts, button. సో మళ్ళీ షిఫ్ట్ ట్యాబ్ ఇద్దాం. Type of status edit as autocomplete multi-line. ఓకే, ఇప్పుడు టైప్ ఏ స్టేటస్. జనరల్గా టెక్స్ట్ మీద ఎంటర్ ఇవ్వగానే మనకి ఇలా ఎడిట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టెక్స్ట్ అయితే రాద్దాం ఒకసారి. I-V-I-E-W-E-R-S viewers space A-O-W-A-R-R space U-A-L-L. ఓకేనా? సో నేను టెక్స్ట్ రాశాను. టెక్స్ట్ రాసిన తర్వాత ఇక్కడ ట్యాబ్ అయితే ఇస్తున్నాను. ట్యాబ్ ప్రెస్ All చేద్దాం. status contacts button. సో ఈ స్టేటస్ కాంటాక్ట్స్ ఏమంటుందంటే, స్టేటస్ అనేది కాంటాక్ట్స్ అంటే మై కాంటాక్ట్స్ ఉంది కాబట్టి కాంటాక్ట్స్ అంటుంది. అది ఎలా చేంజ్ అనేది మనం మీకు తర్వాత చూపిస్తాను ఇక్కడ, ఆర్ ఏదో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. Send button. సెండ్.
సో టెక్స్ట్ రాసిన తర్వాత ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ వస్తే సెండ్ బటన్ వచ్చింది. సెండ్ మీద క్లిక్ చేయగానే మనకి స్టేటస్ అయితే వెళ్ళిపోతుంది. Close status. Emoji button collapsed. చూసారు ఇక్కడ ఎమోజీస్. సో టెక్స్ట్ రాసిన తర్వాత ఎమోజీస్ పెట్టుకోవచ్చు. Font button collapsed. ఫాంట్ మన మొబైల్ ఆల్రెడీ ఫాంట్ ఉంది కదా, సో అదే ఫాంట్ ఇక్కడ కూడా ఉంటుంది. Palette button collapsed. ప్యాలెట్ Type a status edit as auto. ఇది ఫ్రెండ్స్. సో టెక్స్ట్ స్టేటస్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఓకేనా. అండ్ సెండ్ టెక్స్ట్ రాసిన తర్వాత ట్యాబ్ ఇస్తే మనకి సెండ్ అయిపోతుంది స్టేటస్ అనేది. ఓకే, సెండ్ బటన్ మీద ఎంటర్ చేస్తే సెండ్ అయిపోతుంది. సో నేను ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ. 25. What's banner landmark. Status toggle button press. Banner landmark. Add status menu button collapsed sub menu. సో యాడ్ స్టేటస్ మెను మళ్ళీ ఎంటర్ అవుతాం ఇక్కడ. Photos and videos 1 of ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు స్టేటస్ పెట్టాలంటే యాడ్ స్టేటస్ మెనూకి రావాలి. ఓకేనా. వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఇస్తే మనకి ఫోటోస్ అండ్ వీడియోస్ వచ్చేది. text 2 of 2. టెక్స్ట్ వచ్చింది. ఇక్కడ డౌన్ యారోతో ప్రెస్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఫోటోస్ అండ్ వీడియోస్ ట్రై చేద్దాం. Photos and videos 1 of 2. ఓకేనా. ఇక్కడ ఎంటర్ ఇద్దాం ఒకసారి. Open dialog file name. సో ఓపెన్ డైలాగ్ బాక్స్ వచ్చింది. ఈ ఓపెన్ డైలాగ్ బాక్స్ కి గురించి నేను చెప్పను, ఎందుకంటే అందరికి ఐడియా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ. సో ఇలా ఓపెన్ డైలాగ్ బాక్స్ వచ్చినప్పుడు మన ల్యాప్టాప్లో ఉన్న ఫైల్స్ దగ్గరికి అయితే మనం వెళ్ళాలి. నేను షిఫ్ట్ పట్టుకుని ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను 2 times. ఓకే. Items view list. Name split daily task not selected 1 of 4. సో నా ఫోల్డర్లోకి అయితే నేను వచ్చాను నాకు కావాల్సిన వీడియో దగ్గరికి. ఇక్కడ వీడియో ఉంది అనమాట. V video 1,000,003. సో ఈ వీడియో మీద నేను సో మనకు కావాల్సిన వీడియో వచ్చినప్పుడు దాని దగ్గర కర్సర్ ఉంచేసి ఎంటర్ ఇద్దాం ఒకసారి ఇక్కడ. WhatsApp unknown 25. WhatsApp document. Status add file send 2 files 2. ఓకే. Add a caption edit as autocomplete multi-line blank. సరే, యాడ్ ఏ క్యాప్షన్ అంటే క్యాప్షన్ మనకి రాసుకోవచ్చు అనమాట. సేమ్ వాట్సాప్లో ఎలా అయితే క్యాప్షన్ వస్తుంది కూడా అలా క్యాప్షన్ రాసుకోవచ్చు. మీకు క్యాప్షన్ వద్దనుకుంటే ట్యాబ్ ఇవ్వండి. Open images panel button. ఓపెన్ ఇమేజెస్ ప్యానెల్ బటన్ ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి ఎమోజీస్ కూడా వస్తాయి. మీకు అవి మీరు పెట్టుకోవచ్చు. మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఒకసారి. Status contacts button. సో చెప్పాను కదా, స్టాటస్ కాంటాక్ట్స్ అంటే మై కాంటాక్ట్స్. ఓకేనా. Tab control list video thumbnail. ఇక్కడ వీడియో అయితే వచ్చింది అనమాట. వీడియో thumbnail అంటే మనకి వీడియో యాడ్ అని అర్థం. Remove attachment button. Video thumbnail item 2 of 3. ఇక్కడ 2 వీడియోస్ ఉన్నాయి కాబట్టి అది Remove video thumbnail item. సో 3 వీడియోస్ యాడ్ అయ్యాయి ఫ్రెండ్స్ నాకు. అందుకే నేను ఇంతకుముందు ఒకసారి యాడ్ చేసి పెట్టాను కాబట్టి అది అలాగే ఉండిపోయింది. Remove add file button. Send 3 files button. సో చూసారు Add కదా, file button. యాడ్ ఫైల్ అంటే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. Send 3 files button. సెండ్ 3 files. ఓకే. మామూలుగా అయితే సెండ్ ఫైల్ వస్తుంది, లేకపోతే సెండ్ అని వస్తుంది. నాకు సెండ్ 3 files ఎందుకు వచ్చిందంటే సో 3 వీడియోస్ ఉన్నాయి కాబట్టి నాకు సెండ్ 3 files వస్తుంది. వన్స్ నేను ఒక్కసారి ఇక్కడ ఎంటర్ కానీ స్పేస్ బార్ ఇస్తే నాకు ఈ 3 అనేవి స్టేటస్కి వెళ్ళిపోతాయి. సో నేను ఇవ్వట్లేదు, జస్ట్ మీకు చూపిద్దామని. Close button. క్లోజ్. ఇక్కడ క్లోజ్ కొట్టే Space 25. WhatsApp document. సో క్లోజ్ కూడా Banner అయిపోయింది. landmark. Status toggle button pressed. సో ఇలా ఫ్రెండ్స్, ఇలా అయితే మనం వాట్సాప్ నుంచి చాలా ఈజీగా స్టేటస్ని అయితే పెట్టుకోవచ్చు. టెక్స్ట్ కానీ లేదా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీరు ఈజీగా మీ పీసీ నుంచే స్టేటస్ని అయితే పెట్టుకోవచ్చు. సో ఈ అప్డేట్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ దగ్గర రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మీకు మా దగ్గర త్వరగా చాలా ఫాస్ట్గా అయితే మీకు వస్తాయన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Screen sharing meeting control.